ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. మరి ఈ రోజున మే 9వ తేదీ పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, చతుర్దశి రాత్రి 12 గంటల 11 నిమిషాల వరకు ఉంది. చిత్తా నక్షత్రం పగలు 11 గంటల 41 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 29 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల 30 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉదయం 10 గంటల 30 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 18 నిమిషాలకు. ఈ రోజున శుభ సమయం ఉదయం 10 గంటల 15 నిమిషాలకు. అలాగే మరి ఈ రోజున చాలా విశేషం. భగవద్ అనుగ్రహము మరి లేక ఏదైనా ప్రత్యేకమైన అనుకూలము చెప్పడానికి అలవి కాని విధంగా ఉందండి. ఒక పక్కన ఆనందమే, చాలా విశేషమే. ఎందుకంటారేమో మరి భగవత్ కృప లేనిదే ఇట్లాంటి అలభ్యయోగాలు రావండి. భగవత్ కృప లేనిదే ఇలాంటి అలభ్యయోగాలు రావు. ఈ సంవత్సరం ఏదో విచిత్రం జరగబోతోందండి, ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఏదైనా ఒక పర్వం, ఏదైనా ఒక విశేషం, ఏదైనా ఒక పండుగ, వీటి గురించి మనం కనుక ఆలోచిస్తే కొన్ని సందర్భాలు సానుకూలంగా, కొన్ని సందర్భాలు ప్రతికూలంగా, అనుకూలించిన విధంగా ఇలాగా నడుస్తూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం ఏమైందో తెలియదు, ఒక్కసారిగా గ్రహస్థితి అట్లా మారిందో తెలియదు. ఏవేవో జరిగిపోతున్నాయని చెప్పడానికి అవకాశం ఉందండి. ఏవేవో జరిగిపోతున్నాయి. ఏం చెప్తున్నారండి మీరు అంటారేమో. త్రయోదశి సోమవారం కలయిక నిన్న చాలా విశేషం, మరి శివుడికి ప్రీతికరమైనది. ఇవాళ నృసింహ జయంతి, నరసింహస్వామికి చాలా ప్రీతికరమైన వారం మంగళవారం ఇవాళ ఉంది. ప్రదోషకాలంలో స్వామి ఆవిర్భావం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం చెప్పి ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండగుచు ఎందెందు వెతకినన్ అందందే కలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదులు అనగానే 7 రాయి స్తంభంలో ఉన్నాడా చూపించని చెప్పి హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొడితే స్తంభంలోంచి భక్తుడిని ఉద్ధరించడం కోసం వచ్చాడు స్వామి. చాలా విశేషమైన అవతారం అండి నృసింహావతారం. భక్తులు మాత్రమే చేరుకోగలిగినటువంటి అవతారం నృసింహావతారం. భక్తితో అర్చిస్తే భక్తుడిని అనుగ్రహించేటువంటి అవతారం నృసింహావతారం. స్వామి ఎంత తొందరగా ఆయన కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరిస్తారో మీకు తెలియదండి. స్వామి ఎంత గొప్పగా తన యొక్క కృపా కటాక్ష వీక్షణాలని ఆయన ప్రసరింపజేస్తారో మనం అర్థం చేసుకోలేం, క్యాచ్ చేయలేం. అటువంటి గొప్ప విశేషం. కారణం ఏమిటంటారేమో, స్వామివారు ఆవిర్భవించిన తర్వాత, హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత, హిరణ్యకశిపుడు ఏ విధంగా అయితే బ్రహ్మ ద్వారా వరం పొందాడో అదే రూపంగా వచ్చి ఆయన ఉద్ధరించారు. అక్కడ హిరణ్యకశిపుడిని సంహరించడం కూడా ఉద్ధారణే అయిన తర్వాత ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని చూసి లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి వచ్చిందట. అటువంటి సమయంలో ప్రహ్లాదుడే ముందు వెళ్ళి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారట. స్వామివారు వెంటనే శిరస్సు మీద చేయి ఉంచి దగ్గరికి తీసుకున్నారట ప్రహ్లాదుడిని. అంటే భక్తుల యొక్క రక్షణ కోసమే ప్రధాన ఉద్దేశంగా వచ్చినటువంటి అవతారం నృసింహ అవతారం. పరిపూర్ణమైనటువంటి షోడశ కళలతో వచ్చినటువంటి అవతారం. అటువంటి ఆ నృసింహమూర్తి సద్యస్కాలంలో అవతరించినటువంటి మూర్తి, సద్యోగర్భుడు, ఆయన సద్యోజాతుడు. ఆయన ప్రదోషకాలంలో అవతరించారు. కాబట్టి ప్రదోషకాలంలో కనుక నృసింహ ఆరాధన కనుక చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో సర్వ విధములైనటువంటి కోరికలు తీరేటువంటిది. ఆ స్వామివారి స్వాతి నక్షత్రంలో ఆవిర్భవించారండి. మరి ఇవాళ ఆ ప్రదోష కాలంలో స్వాతి నక్షత్రం కూడా కలిసింది. చతుర్దశి, మంగళవారం, స్వాతి నక్షత్రం అన్నీ కలిసి వచ్చినాయి. ఎవరైతే ఒక వ్యాపార విషయంలో కానీ, ఒక మార్కెటింగ్ రంగంలో కానీ, ఒక టీచింగ్ ప్రొఫెషన్లో కానీ, లేదా
ఒక లాయర్ ప్రొఫెషన్లో కానీ పాలిటిక్స్లో కానీ ఎవరైనా సరే తాము అత్యున్నతమైన స్థానం పొందాలంటే కనుక ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన, ఈ నృసింహమూర్తి యొక్క ఆరాధన కావాల్సిందే. ఆ సూర్య భగవానుడు నృసింహమూర్తి ఇద్దరు కూడా అనుగ్రహించారా, అటువంటి మనిషికి ఎక్కడా కూడా అడ్డం లేకుండా, అదుపు లేకుండా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఒక సంవత్సరం కాలం పాటు కనుక ప్రాతకాలంలో సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసి, సూర్యాస్తమ సమయంలో కనుక నృసింహ ఆరాధన కనుక చేస్తే మనిషి పొందలేనటువంటి అనుభూతులు కానీ, మనిషి పొందలేని స్థాయి కానీ ఉండదండి. ఒక సంవత్సర కాలం కనుక చేస్తే ప్రాతకాలంలో, అంటే సూర్యారాధన నిత్యం చేయాల్సిందే, నృసింహారాధన నిత్యం చేయాల్సిందే. కానీ ఒక దీక్షగా సంవత్సరం పాటు కనుక చేశారంటే అటువంటి వ్యక్తి ప్రతి అంశాన్ని కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. విజయ పరంపర సాగుతూ ఉంటుంది. ప్రతి కార్యము విజయమే అవుతుంది. కావాలని చూసుకోవచ్చు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కోర్టు వ్యవహారాలు సాగుతూ తెలని వాళ్ళు ఒక్క సంవత్సరం పాటు కానీ నృసింహదీక్ష చేస్తే అది సానుకూలం అవుతుంది. నృసింహదీక్ష చేసేవాడికి నియమాలు కావాలి. అందులో ప్రధానమైన నియమం సూర్య ఆరాధన. ప్రాతకాలంలో సూర్యుడికి నమస్కారం చేయడం, అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, ఇంకా కుదిరితే ఉపనయన అర్హత ఉన్నవాడు సంధ్యావనం చేయకుండా ఏం చేయకూడదండి. సంధ్యావనమే సూర్యోపాసన, ప్రత్యేకమేం చేయకల్లా. ఉపనయన అర్హత ఉన్నవాడు సంధ్యావనం చేయకుండా ఏం చేసినా కానీ మైల వాళ్ళతో సమానం, వాళ్ళకి ఏమీ సిద్ధించవు. ఆ సూర్యోపాసన సంధ్యావనం ద్వారా చేయడం అయిన తర్వాత ప్రదోషకాలం దాకా ఉపవాసం ఉండి పళ్ళు పాలు తీసుకుని సూర్యాస్తమ సమయానికి నృసింహమూర్తిని అష్టోత్తర శతనామావళితో కానీ సహస్రనామంతో కానీ అర్చన చేసి నృసింహ కవచం కనుక పారాయణ చేసుకుంటే సర్వ సిద్ధులు వశమవుతాయి, చక్కటి శక్తి వస్తుంది. ఇది మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా విశేషం. మీకు ఎప్పుడు కూడా పురాణాల్లో చెప్తూ ఉంటారు, శివుణ్ణి ఆరాధించకుండా విష్ణువుని ఆరాధించకుండా శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళకి ఫలితాలు ఉండవని. కాబట్టి సూర్యాస్తమ సమయంలో శివుణ్ణి కూడా కాసేపు ఆరాధన చేయాలి. చేసి నృసింహమూర్తిని కనుక ఆరాధిస్తే మీకు ఉద్యోగరీత్యా ఉన్న సమస్యలు, కుటుంబ రీత్యా ఉన్న సమస్యలు, వ్యాపార రీత్యా ఉన్న సమస్యలు, వ్యవహార రీత్యా ఉన్న సమస్యలు, అన్ని రకాల సమస్యలు తొలగిపోవడమే కాకుండా సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం, ఇవన్నీ జరిగే అవకాశం వస్తుంది. అటువంటి స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం చతుర్దశి స్వాతి నక్షత్రాన్ని కూడా ఇవాళ రోజున కలిసి వచ్చినాయి. ఇలాంటి బహు విశేషమైన కాంబినేషన్స్ రాబోయే కాలంలో ఇంకా చాలా ఉన్నాయండి. అందుకోసమే ఈ హేమలంబ అనేటువంటి సంవత్సరం చాలా గొప్ప సంవత్సరంగానే మనం కీర్తించుకోవాలి. సరే, ఇక ఈ రోజున ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా, మరి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు కదా, మంచి నిర్ణయాలు చేస్తూ ఉంటారు, మంచి ఫలితాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజున సమస్యలను దూరంగా పెట్టి అనుకూలమైన పనులు మాత్రమే చేసుకుంటూ విజయ పరంపరతో ముందుకు వెళ్తూ చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖమయ జీవితంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వృషభ రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాల్లో ఏదో అవరోధాలు వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఏదో రకమైన అవరోధం వస్తుంది, సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోజున సమస్యలు లేకుండా జీవితం గడవదండి. ప్రతి అంశంలోనూ ఏదో ఒక రకమైన సమస్య ఉత్పత్తి అవుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల ఈ రోజున మీరు ప్రతి సమస్యని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా సానుకూల స్థితి ఏర్పడుతూ ఉంటుంది. మంచి జీవనం, మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా జీవనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎంతో విశేషమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అందరూ కూడా మీకు బాగా సానుకూలమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటారు. మంచి జీవనం, మంచి ఫలితాలు పొందుతూ సుఖమయ జీవితంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే వాటన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కగా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో అవకాశం కుదిరితే కనుక ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి.
ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు వంటి వాటిలో కూడా మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. రోజువారీ పూజా కార్యక్రమం చేసుకుని మీరు మీ కార్యక్రమాల్లోకి వెళ్ళొచ్చు. సింహరాశి. ఈ రోజున అనుకోకుండా సింహరాశి వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రతి అంశంలోనూ ప్రదర్శించి వీళ్ళు ఈ రోజున వాళ్ళ యొక్క ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అనుకోకుండా ఈరోజు మంచి మార్పు కలుగుతుందండి. మీరు ప్రాతకాలంలో దుర్గా సప్తష్టిలోకి పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. ఇంకా మంచి విశేషాలు జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఈ రోజున నూతనోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి పని కూడా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలతో సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. తులారాశి. అన్నింటిలోనూ కూడా ఈ రోజున అడ్డంకులు ఉంటూ ఉంటాయండి. కానీ తెలివిగా సరి చేసుకుంటూ ఉంటారు. ఏ పని సవ్యంగా సాగదు, కానీ అన్ని అవరోధాలు దాటుతారు. అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక గొప్ప విచిత్రమైన అనుభూతి ఈరోజు తులారాశి వాళ్ళకి. నవగ్రహ పూజ చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, అవకాశం ఉంటే కనుక తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. ప్రశాంత చిత్తం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఈ రోజున ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడం కోసం గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మంచి జీవనం, మంచి ఫలితాలతో అనుకోకుండా ఈ రోజున కాలక్షేపం జరిగిపోయే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ రోజున చాలా అడ్డంకులు ఉంటాయండి, చాలా అవరోధాలు ఉంటూ ఉంటాయి. కారణం ఏంటంటే వ్యయ చంద్రుడు, సప్తమ కుజుడు, ఏలినాటి శని. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో, వ్యవహార విషయాల్లో, అధికారులతో మాట్లాడేటప్పుడు అన్నింటిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుతూ ముందుకు వెళ్ళాలి. గ్రహస్థితి బాగుంది కానీ పరిగెత్తడం అనేది రోజు మంచిది కాదు. ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తద్వారా మీరు చాలా మటుకు మంచి జీవనాన్ని సాగించే అవకాశం వస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు ఎన్నో మీకు వెనకాలే వచ్చే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో చక్కగా జగదంబను తెల్లటి పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసి బయటకు వెళ్ళండి. కుదిరితే సుదర్శన కవచం ఇవాళ రేపు కూడా పారాయణ చేసుకోండి. ధనురాశి. మీకు ఈ రోజున ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక విషయాలు బాగుంటాయి, రుణ విషయాలు బాగుంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా చక్కగా ఉంటాయి. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. మకర రాశి. ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవండి. చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగుంటాయి. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రోజువారీ పూజా కార్యక్రమం చేసుకుంటే సరిపోతుంది. కుంభరాశి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, వీటికి సంబంధించిన చర్చలు, మీ యొక్క స్నేహితులు రావడం, వాళ్ళతో ఫోన్లలో మాట్లాడడం కానీ, వాళ్ళతో కలుసుకోవడం కానీ, ఏదైనా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ రోజునంతా కూడా మంచి ఫలితాలతోనే కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. అలాగే మీ సమస్యల యొక్క పరిష్కారాలకు కూడా మార్గాలు వెతుక్కునే అవకాశం వస్తుంది. అలాగే అనుకోని వ్యక్తులు మీకు సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజున కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని చాలా ఆదరంగా చూసే అవకాశం వస్తుంది. మీనరాశి.
ఈ రోజున చాలా చక్కటి జీవితం గడుపుతారండి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస పణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా చక్కటి జీవితం, చక్కటి ఫలితాలతో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.